హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుట్ట హేమలత బ్లాగ్స్ 1 ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మీకు కటింగ్ చూపించాను కదా. చూడండి, బ్లౌజ్ చాలా బాగా వచ్చింది కదా. ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేశానో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఏ విధంగా కుట్టుకోవాలనో ఈజీగా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో చూపించాను. చూసి నేర్చుకోండి, కుట్టండి. చూడండి, నేను వెనక భాగాన్ని కుడుతున్నాను. ఇది లైనింగ్, దీనిపైన నేను ఇది సీదా వేసుకున్నా, ఈ పైదేమో పైన ఉల్టా వేసుకున్నాను. ఎందుకంటే మనం కుట్టి సీదా పల్టాంచితే మనకి ఇది అనేది రఫింగ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. ఈ నెక్ పైన మనకి బార్డర్ వస్తుంది కాబట్టి మనము ఇలా కుట్టేసుకొని సీదా పల్టాంచుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట నెక్. చూడండి చూడండి ఇలా మొత్తము ఒక 1/2 ఇంచు స్టిచ్ మందంతో కరెక్ట్గా కుట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ మూల మీద మనము ఒక కచ్చిక పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మూల మనకి సరిగ్గా మరలదు, కచ్చిక పెట్టుకుంటే నీట్గా మరలుతుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ లైనింగ్ మీద కార్నర్కి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. మొత్తము ఇలా మొత్తం వేసేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మొత్తం బ్లౌజ్ అటాచింగ్ చేసుకోవాలన్నమాట. మొత్తం ఇది లైనింగ్ క్లాత్కి. చూడండి, ఇలా నేను 2 సమానంగా కట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఎక్కడ ఎక్కువ తక్కువలు రావన్నమాట, నీట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇది మన ఫిట్టింగ్ మారకు కదా. చూడండి, ఇలా మొత్తం నేను అటాచింగ్ చేసేసుకున్నాను అనమాట. చూడండి, నాకు ఎక్కడ ఎక్కువ తక్కువలు రావు, 2 సమానం వస్తాయి అన్నమాట. చూడండి, ఇలా నీట్గా మనకి నీట్గా వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను ఈ బార్డర్ దీనిపైన వేసుకుంటాను. ఈ బార్డర్కి కొంచెం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కట్ చేసేసుకోవాలి మొత్తము. చూడండి, ఇక్కడ మనం ఈ బార్డర్కి కొన కార్నర్కి కొద్దిగా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు పెట్టేసుకోవాలన్నమాట. మనకు కుట్టేటప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట. చూడండి, కార్నర్కి ఇట్లా మడుచుకొని కుట్టు పెట్టేసేసుకోవాలి. ఇలా మొత్తం పెట్టేసేసుకోవాలి. ఇటువైపు కూడా మనం అలాగనే ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నేను మూల నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చూడండి, ఈ బార్డర్ ఉంటుంది కదా, ఈ బార్డర్ కొంచెం టైట్గా గుంజాలన్నమాట. ఎందుకంటే మనం ఇట్లా లూజ్ పెట్టినాం అనుకో, ఇది ఇట్లా లేచి నిలబడుతుంది అనమాట. మనం ఇట్లా టైట్ గుంజుకుంటూ వేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది ఇది. చూడండి, ఇక్కడ కొద్దిగా మనము ఇట్లా రౌండ్ షేప్లో తీసాం కదా, ఇక్కడ కంపల్సరీ కొద్దిగా అంతా కుచ్చు పెట్టాలన్నమాట. మరి ఎక్కువ కాకుండా లైట్గా పెట్టాలి. చూడండి, ఇప్పుడు ఇటు కార్నర్ కూడా నేను ఇట్లా నీట్గా ఒక కుట్టు వేస్తున్నాను. మనం ఇక్కడ కుచ్చు పెట్టినందుకు మనకు అనేది మంచిగా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, చూడండి, ఇప్పుడు మనం పెట్టిన కుచ్చు పైన దీనిపైన ఒకటి కుట్టు పెట్టుకుంటే మనకు అనేది ఇట్లా లేసినట్టు కనిపించదు అనమాట. ఇట్లా ప్రెస్ అయ్యి ఉంటుంది. చూడండి, ఇట్లా ఇది ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకే కుట్టు కార్నర్కి ఇలా పెట్టేసుకోవాలి. మనకి చూడండి, ఇటువైపు కూడా మనం అలాగే వేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇందాక నేను బార్డర్ గుంజి వేస్తాను కదా, ఇటువైపు కూడా మనం బార్డర్ని ఇలా గుంజి వేస్తే చాలా నీట్గా కూర్చుంటాం అనమాట. చూడండి, ఇక్కడ ఒక కుచ్చు పెట్టాలి. మనం ఇటు సైడ్ ఎలా పెట్టామో దీనికి కూడా సేమ్ అలానే కొంచెం కుచ్చు పెట్టేసుకోవాలన్నమాట. మనం ఇలా టైట్గా గుంజేసుకోవాలి. చూడండి, మనం బార్డర్ ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకే వేసేసుకుందాము.
చూడండి ఇలా చూసుకోండి. తర్వాత ఇది చూడండి, ఇటువైపు కూడా మనము ఒకటి స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఇలా నీట్గా అనుకుంటూ మనము కుట్టు పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ మూల మీదకి రాగానే కరెక్ట్గా ఇట్లా అనుకొని ఈ బార్డర్ ఎక్కడ వరకు వస్తే నేను అక్కడ వరకే వేసేస్తాను అనమాట. చూడండి ఈ మూలని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టు పెట్టేసేసుకోవాలన్నమాట. ఈ కుచ్చు పైన ఎలా పెట్టామో ఇక్కడ కూడా సేమ్ అలానే పెట్టేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు నీట్గా వచ్చింది కదా. మనం ఇక్కడ గుంజినందుకు మనకు అనేది ఇట్లా లేసినట్టు రాలే అనమాట. కంపల్సరీ ఇవి బార్డర్ తోటి గుంజినాం అనుకో ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు మనం ఇక్కడ డాట్స్ పెట్టుకుందాము. ఇక్కడ నేను షోల్డర్కి ఇక్కడ కార్నర్కి చూసుకొని పెట్టేసేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ నేను ఒక 1/2 ఇంచుని సగం చేస్తే నాకు 1/4 ఇంచ్ అంత వెడల్పు వస్తుంది. నేను కొంచెం సన్నం పెట్టుకుంటాను అనమాట. ఈ సన్నం ఎందుకు పెట్టుకుంటానంటే ఇక్కడ డీప్ నెక్కులు ఉంటాయి కదా, మనకి షోల్డర్ మీదకి జారకుండా కూడా ఈ డాట్స్ అనేది మనం కొంచెం ఇది మనకి సెట్ చేస్తారనమాట. డాట్స్ కూడా చూడండి మనం ఇక్కడ మనం ఇట్లా డాట్స్ ఎక్కువ తీసుకున్నాం అనుకో ఈ గల్ల అనేది కొంచెం ఇలా జరుగుతుంది అనమాట. అట్లా కాకుండా కొంచెం సన్నం తీసుకుంటే మనకి గల్ల అనేది ఎట్లా ఉందో అట్లానే ఉంటది అనమాట. చూడండి ఇటువైపు కూడా సేమ్ అట్లానే కొంచెం 1/2 ఇంచ్ అంత వెడల్పుతోటే తీసుకోవాలన్నమాట. 1/2 ఇంచుని సగం చేస్తే 1/4 ఇంచ్ అవుతుంది అనమాట. చూడండి మనము వెనక హెమ్మింగ్ పట్టి వేసుకోవాలి కదా. ఇది ఇలా కోర్లు ఉంటాయి కదా, ఈ కోర్లని మనం కిందికి వేసుకోవాలి హెమ్మింగ్ పట్టికి. ఎందుకంటే మనము ఒక సైడ్ కుట్టకున్నా సరే అనమాట. ఈ వెడల్పు వచ్చేసి ఒకటి మీద 1/4 ఇంచ్ అంత వెడల్పు పెట్టుకుంటే సరిపోతుంది అనమాట మనకి ఇంత వెడల్పు. చూడండి ఈ రెండింటిని మనము జాయింటింగ్ చేసుకోవాలి. చూడండి మనం ఇలా కుట్టు వేసుకోవాలన్నమాట. మనం సెంటర్లో ఒక చిన్న కుచ్చు పెట్టుకోవాలి. ఎందుకంటే మనం డాట్స్ పెట్టుకుంటాం కదా, హెమ్మింగ్ చేయడానికి మనకు నీట్గా వస్తుంది అనమాట. తర్వాత దీనిపైన కూడా ఒక కార్నర్కి కుట్టు వేసుకోవాలి. చూడండి మనము కటింగ్ చేసుకునేటప్పుడే ఫిట్టింగ్ మార్క్ పెట్టేసుకున్నాం కదా, ఇవే మార్కులు మనము కొంచెం మార్క్ వేసుకుంటున్నాను నేను. చూడండి అలాగే మనం నడుము సైజు కూడా మార్క్ వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ సెంటర్ చూసుకొని ఇలా పెట్టేసేసుకొని నడుము వచ్చేసి 28 అనమాట. 4 భాగాలు చేస్తే మనకి 7 ఇంచులు వస్తుంది. చూడండి ఇలా మనం మార్కులు వేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా తొందరగా కుట్టడానికి కూడా ఈజీ అయిపోతుంది అనమాట, మళ్ళా కొలుచుకోకుండా. చూడండి బ్యాక్ ఫినిషింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఫ్రంట్ చూపిస్తాను. చూడండి ఇది ఫ్రంట్ చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇది వచ్చేసి ప్రిన్స్ కట్ కదా, ఇలా అన్ని ముక్కలు జాయింటింగ్ చేసుకోవాలన్నమాట కదలకుండా. చూడండి ఇలా అన్ని ముక్కలకి లైనింగ్ జాయింటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ప్రిన్స్ కట్ ముక్కలని జాయింటింగ్ చేస్తున్నాను. ఈ సంక దగ్గర ఏం చేయాలన్నమాట, ఒక 1/2 ఇంచ్ అనేది మనము ఎక్స్ట్రా తీసుకోవాలి. కొంచెం 1/2 ఇంచ్ మనం పెట్టుకోవాలి. చూడండి ఇలా నార్మల్గా కుట్టేసేసుకోవాలన్నమాట. ఏ పీస్ని కానీ గుంజొద్దు. ఇక్కడ మనం ఒక 1/4 ఇంచ్ అంతా ఎక్స్ట్రా బయటికి తీసేసేయాలన్నమాట. చూడండి ఇలా లూజ్గా వదలాలి, ఎందుకంటే కుచ్చు రాకుండా ఇట్లా నీట్గా కొద్దిగా కుట్టేసుకోవాలన్నమాట. చూడండి రెండు సమానం వచ్చినాయి. చూడండి ఒక 1/4 ఇంచ్ ఇక్కడ ఈ రౌండింగ్ షేప్లో మనం వదిలేసేయాలన్నమాట. లేకుంటే మనకి చెస్ట్ మీద నీట్గా కూర్చొనిగేదనమాట. ఇలా కుడితే ఇలా కొద్దిగా ఒక 1/4 ఇంచ్ వదిలేసేయాలి, మనకి నీట్గా కూర్చుంటుంది.
చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా నీట్గా వస్తుంది మనకి. చూడండి చూడండి ఇలా కార్నర్ మీద ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా నీట్గా అనుకుని దీనికి కూడా అలానే వేసుకోవాలి. చూడండి ఇప్పుడు హుక్స్ పట్టి వేస్తున్నాను నేను. డబల్ క్లాత్ ఇలా ఫోల్డింగ్ తీసుకున్నాను. చూడండి ఇది నేను ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని డబల్ క్లాత్ వేసుకుంటున్నాను హుక్స్ గట్టిగా ఉండడానికి. చూడండి తర్వాత ఇక్కడ కాజాల పట్టి కూడా వేసేసుకోవాలన్నమాట. కాజాల పట్టి కూడా ఇలా వెడల్పాటి బట్ట తీసుకొని దీన్ని ఫోల్డింగ్ చేసుకొని ఇలా డబల్ క్లాత్ని దీనిపైననే పెట్టేస్తున్నాను అనమాట. చూడండి ఇలా కుట్టు వేసి దీనిపైన మళ్ళీ ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకి ఫోల్డింగ్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇది మనం ఇక్కడ మనకి ఫోల్డింగ్ ఉంది కాబట్టి మనము మడచకున్నా పర్వాలే అనమాట. ఇలా ఖాళీ డైరెక్ట్గా ఇలా పెట్టేసేసుకుంటే ఏం కాదనమాట. చూడండి ఇలా డైరెక్ట్ పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కరెక్ట్ పెట్టుకొని కార్నర్కి కుట్టు వేసుకోవాలి. తర్వాత మనము ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలన్నమాట. చూడండి తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మనము ఎక్స్ట్రా క్లాత్లన్నీ తీసేసుకొని ఇప్పుడు మనం ఫోల్డింగ్ని కరెక్ట్గా ఇవ్వాలన్నమాట. చూడండి ఇక్కడ ఈ లైనింగ్ బయటికి కనిపించకుండా చూడండి ఇలా కొంచెం ఎక్స్ట్రా ఈ క్లాత్ పైన క్లాత్ ఎక్స్ట్రా వచ్చేటట్టుగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి లైనింగ్ బయటికి కనిపించకుండా ఉంటుంది అనమాట. చూడండి ఇలా మనకి ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ కార్నర్కి కుట్టు పెట్టుకోవాలి. మనం ఇక్కడ మలచకున్నా సరే మనకు జాయింటింగ్ ఉంది కదా. చూడండి ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనము ఒక్కసారి మనకు ఇవన్నీ కుట్టేసరికి నెక్కు చిన్నగా అవుతుంది కొద్దిగంతా. ఒక 1/2 ఇంచ్ అంతా మనం నెక్కు కట్ చేసుకోవాలన్నమాట. చూడండి చూడండి ఇక్కడ ఇది వి నెక్ కాబట్టి ఇది కూడా మనకు వి షేపే ఉండాలన్నమాట. స్ట్రైట్గా ఉండొద్దు. చూడండి ఎక్స్ట్రా అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ పట్టీలు కరెక్ట్ ఉన్నాయా లేవా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఈ నెక్ 6 ఇంచులు ఉంది కాబట్టి ఒక్కసారి మనము చెక్ చేసుకుందాము. ఎందుకంటే ఒక్కొక్కసారి మనకి ఇవి కుట్టేసరికి తగ్గిపోతాయి అనమాట. చూడండి మనకి 6 ఇంచులు రెడీగా ఉండాలి. అంటే 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూడండి కరెక్టే ఉంది. మనము నెక్ కట్ చేయకున్నా సరే అనమాట. చూడండి ఈ 2 పట్టీలను కూడా మనం ఒకసారి కొలుచుకోవాలి. ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసేసుకోవాలి. ఇది కొద్దిగంతా చూడండి ఎక్కువ ఉంది మనకి. కొద్దిగంతా కట్ చేసుకోవాలి. 2 సమానంగా ఉండాలి. లేకుంటే హుక్స్ అనేటివి సమానంగా రావు అనమాట. మనకు ఇలా పట్టీలు కరెక్ట్ లేకుంటే హుక్స్ అనేటివి ఎక్కువ తక్కువ వస్తాయి అన్నమాట. ఫ్రంట్కి కింది భాగంలో హెమ్మింగ్ పట్టి పెడుతున్నాను. ఇది 1 సైడ్ కోర్ లేదు కాబట్టి నేను 1 సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటున్నా. చూడండి ఇలా పట్టి వేసుకొని కుట్టేస్తున్నా అనమాట. చూడండి ఇక్కడ కంపల్సరీ మనం కుచ్చు కంపల్సరీ పెట్టుకోవాలి. కొంచెం వెడల్పుతో పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనకి హెమ్మింగ్ అనేది నీట్గా రాదనమాట కుచ్చు పెట్టకుంటే. కుచ్చు కంపల్సరీ పెట్టాలి. ఇక్కడ కొద్దిగంతా ఎక్స్ట్రా క్లాత్ వదిలేసేసుకోవాలన్నమాట. దీని కార్నర్ పైన కూడా ఒక స్టిచ్ వేసేసుకోవాలి. అలాగే ఇటువైపు కూడా ఒకటి వేసుకోవాలన్నమాట హెమ్మింగ్ పట్టి. చూడండి నేను ముందుగా పెట్టుకున్న కచ్చికలే కరెక్ట్ ఉన్నాయన్నమాట. ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ వస్తే మాత్రం కట్ చేసుకోండి. ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి మీరు.
ఇలా కచ్చకల మీద మనము ఒకసారి మారక్ వేసుకోవాలి, ఎందుకంటే మనకు కుట్టేటప్పుడు ఏ ప్రాబ్లం రాదనమాట, ఈజీగా కుట్టేయచ్చు. తర్వాత ఇక్కడ దీనిపైన కూడా ఒకటి మారక్ వేసుకోవాలి. తర్వాత నడుము లూజ్ కూడా మనం కంపల్సరీ ఇప్పుడే వేసేసుకోవాలన్నమాట, ఎందుకంటే మనం కుట్టేటప్పుడు మనకి ఈజీగా తొందరగా అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ 7 ఇంచులు అనమాట, దీనికి మళ్ళీ ఇక్కడ కూడా మనం 7 ఇంచులు మారక్ పెట్టుకోవాలి. చూడండి మనం 2 ఇంచులు మనం బ్యాక్ కంటే ఎక్స్ట్రా పెట్టుకుంటే మనకి ఎంత వచ్చింది, ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తగ్గిపోయింది కదా, అందుకే 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం ఎప్పుడైనా. ఇక్కడ నేను ముందుకు కూడా బార్డర్ వేస్తున్నాను, ఇక్కడ ఒక సైడ్ నేను ఇలా కుట్టేసుకుంటున్నా కార్నర్కి. చూడండి మనం బార్డర్ వేయాలంటే ఇది ఉల్టా వేసుకోవాలి, దీనిపైన ఇది ఉల్టానే పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇంతకు ముందుకు మీకు వెనక భాగం నేను వేరేగా చూపించాను కదా, ఇప్పుడు నేను వేరేగా చూపిస్తున్నాను. చూడండి ఇది చూడండి ఇక్కడ కొంచెం కుచ్చు పెట్టుకోవాలి. కొంచెం బ్యాక్ వెడల్పు వేసుకున్నాను కదా, ఫ్రంట్ మాత్రం కొంచెం చిన్నగా వేసుకుంటున్నాను సన్నము. చూడండి ఇక్కడ కొంచెం కుచ్చు పెట్టాలి, ఇలా కొంచెం టైట్ పట్టుకోవాలి కంపల్సరీగా, మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా కార్నర్కి ఒక కుట్టు పెట్టుకోవాలి. ఇలా కాతం కుట్టు పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మూల మీద ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట, మనకి ఎక్స్ట్రా క్లాత్ వస్తే దీన్ని కిందికి అనేసేసుకోవాలి. చూడండి ఈ మూల కరెక్ట్గా వచ్చేటట్టుగా చూడండి, ఇది ఇటు కార్నర్కి కుట్టు వేసుకోవాలన్నమాట. మనము ఉల్టా వేసి కుట్టినాం కదా, ఇది ఇప్పుడు సీదా వైపుకి వచ్చింది అనమాట, ఇది బార్డరు. చూడండి ఫ్రంట్ మనకి ఇలాగ వచ్చింది అనమాట. ఇప్పుడు మనము షోల్డర్లు అటాచింగ్ చేసుకుందాము. చూడండి షోల్డర్లు అటాచింగ్ చేసుకున్నాను, బ్యాక్ అండ్ ఫ్రంట్ బార్డర్లు వేసేసుకున్నాను కదా. చూడండి ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఇక్కడ షోల్డర్ల మీద సంక సైడు అటాచింగ్ చేసుకుంటున్నాను కదా, అక్కడ 1/2 ఇంచ్ తీసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ మాత్రం కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా, ఒక 1/4 ఇంచ్ అంతా, ఎందుకంటే మనకు షోల్డర్ల మీదకించి అస్సలు జారిపోదు అనమాట. ఇక్కడనేమో స్టిచ్ మందం తీసుకోవాలి, ఇక్కడనేమో ఒక 1/4 ఇంచ్, దీనికంటే ఒక 1/4 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా క్రాస్ లో తీసుకున్నాను, నెక్ సైడ్ క్రాస్ కొట్టాలన్నమాట. చూడండి ఇటు కూడా సేమ్ అలానే తీసుకోవాలి, మనము ఈ నెక్ సైడ్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. చూడండి చూడండి నెక్ సైడ్ ఎక్కువ తీసుకున్నాను, ఇక్కడనేమో సేమ్ స్టిచ్ మందం 1/2 ఇంచ్ అంతా తీసుకున్నా నేను. చూడండి ఇలా ఎక్స్ట్రా మనకైతే ఇది ఇట్లా కట్ చేసుకొని ఇందులోకి కలిపేసేసుకోవాలన్నమాట. చూడండి మనకు అసలు నెక్కే జారదనమాట, చాలా టైట్గా మంచి కూర్చుంటుంది. చూడండి ఇలా ఎక్కువైతే ఇందులోకే కలిపేసేసుకోవాలి కట్ చేసుకొని. చూడండి ఫ్రంట్ లోతు తీస్తున్నాను, ఇక్కడ లోతు తీసినాను కదా, మనం కన్ఫ్యూజ్ కాకుండా ఒక గుర్తు ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ కూడా అంతే, ఎందుకంటే 2 వైపులా ఒకే దిక్కు రాకుండా మనకి కొంచెం గుర్తులాగా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ అతుకులు ఉంటాయి కదా, వీటిని సీదా వేసుకోవాలి, ఇవి లోపలికి వెళ్ళిపోతాయి అనమాట జాయింటింగ్స్. దీనిపైన మనం ఇది ఉల్టా వేసుకోవాలి. చూడండి సెంటర్కి పెట్టుకోవాలి ఇది, ఎందుకంటే ఇది కొంచెమే ఉంది క్లాత్, జాయింటింగ్ పడుతుంది అనమాట. ఇది మనకు సెంటరు, ఈ సెంటర్కి ఇలా చూసుకొని పెట్టుకుంటే మనకు కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. చూడండి జాయింటింగ్ ఇలా వేసేసుకోవాలి.
చూడండి ఇప్పుడు ఇది ఏ సైడ్ వచ్చిందో ఇది కూడా అదే సైడ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫ్రంట్ మారకు గుర్తు పెట్టుకున్నాం కాబట్టి ఇది బ్యాక్ అవుతుంది. ఇప్పుడు ఇది కూడా మనం బ్యాక్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ వెనక సైడ్ ఇది కూడా ఇలానే సెంటర్ చూసుకొని ఇక్కడ సెంటర్ ఇది అనమాట. ఈ సెంటర్కి ఇలా పెట్టేసేసుకొని దీని మీద ఇది ఉల్టా వేసుకోవాలి. ఎందుకంటే మనం సీదా పల్టాంచుకుంటాం కాబట్టి ఇది ఉల్టా వేసుకోవాలి. లైనింగ్ పైన ఒక కార్నర్కి కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే లైనింగ్ అనేది మనకి బయటికి రాదనమాట. ఉంటుంది కదా, ఇది కరెక్ట్గా పెట్టుకొని మనకి ఇక్కడ కొంచెం పైపింగ్ వేసుకున్నంత సైజులో ఫోల్డింగ్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ చూడండి కరెక్ట్ మనం పైపింగ్ వేసుకుంటాం కదా అదే సైజు వచ్చేటట్టుగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. కొంచెం మనకు నీట్గా అనేది కనిపిస్తుంది అనమాట. మనకి దూరం నుండి పైపింగ్ వేసుకున్నట్టుగానే కనిపిస్తుంటుంది అనమాట. చూడండి ఇలా ఒకే సైజు కుట్టేసుకోవాలి. చూడండి ఇట్లా పైపింగ్ వేసినట్టే అనిపిస్తుంది. చూడండి కదలకుండా అటాచింగ్ చేసేసుకోవాలి. మనకి ఇక్కడ ఎంత తక్కువ పడుతుందో ఇక్కడ కచ్చుకలు అనమాట, ఫిట్టింగ్ మార కచ్చుకలు ఇవి మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ జాయింటింగ్ పడుతుంది అనమాట. చూడండి క్లాత్ ఉంది కదా, చూడండి నేను దీనిపైననే ఇలా జాయింటింగ్ కూడా వేసుకోవచ్చు అనమాట. మనకి ఇలా లైనింగ్ పైన జాయింటింగ్స్ వేస్తే మనకి కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ అనేది ఇట్లా ఊడిపోదు అనమాట, జాయింటింగ్స్లో నుంచి ఊడిపోదు అనమాట. ఇలా లైనింగ్ క్లాత్ మీదనే మనం జాయింటింగ్ వేస్తే కొంచెం స్టిఫ్గా పట్టుకుంటుంది అనమాట క్లాత్ని. చూడండి చూసుకోండి. తర్వాత దీనిపైన ఒక స్టిచ్ వేసుకోవాలి. మనకి ఇక్కడ నుంచి ఇలా ఊడిపోదు అనమాట. తర్వాత ఇక్కడ కార్నర్కి ఏం చేయాలి, కొంచెం ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కట్ చేసుకొని దీనికి సమానంగా ఇది లోపలికి అనేసి ఈ రెండు ఇలా సమానం అనుకొని ఒక స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. మనకి నీట్గా కనిపిస్తుంది. చూడండి ఇలా చూసుకోండి, ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇంకొకటి కూడా సేమ్ అలానే వేసేసుకోవాలి జాయింటింగ్స్ అన్ని. తర్వాత దీనిపైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి నీట్గా కార్నర్కి. మనకు అస్సలు ఊడిపోదు అనమాట. ఇప్పుడు అక్కడ సైడ్ ఎలా ఫోల్డింగ్ చేసినామో ఇక్కడ కూడా సేమ్ అలానే ఫోల్డింగ్ చేయాలి. ఇలా చూసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా లోపలికి అనేసి దీనికి సమానంగా చూసుకొని మనం ఒక స్టిచ్ పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇట్లా మనకి ఈజీగా అయిపోతుంది, తొందరగా కూడా అవుతుంది అనమాట. చూడండి ఇలా నీట్గా జాయింటింగ్స్ వేయడం అయిపోయింది. ఇప్పుడు మనము ఈ చెయ్యి ఎలా ఉందో అలా కట్ చేసేసుకుందాము. చూడండి మనకి ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసిన ఇవి మనకు చెయ్యి యొక్క ఫిట్టింగ్ మార్కులు అనమాట. ఇవి నేను ఆల్రెడీ ఫస్టే పెట్టేసుకున్నాను కదా. చూడండి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా సమానంగా కట్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా చూడండి ఇప్పుడు నీట్గా ఉంది కదా చెయ్యి. ఇలానే ఇంకొక హ్యాండ్ కూడా దీన్ని కూడా అలానే తయారు చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రంట్ అన్నమాట, ఇది ముందు భాగానికి వస్తుంది. చూడండి ఈ చెయ్యి కచ్చుక మళ్ళీ ఫిట్టింగ్ మార కచ్చుక రెండు సేమ్ పెట్టేసేయాలి ఇలా. చూడండి ఇప్పుడు మనకి ఇక్కడ సంక రౌండింగ్ కరెక్ట్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి మళ్ళీ. చూడండి మనకి ఈ కచ్చుకకి ఈ కుట్టుకి సమానంగా కలుస్తుంది. చూడండి ఇప్పుడు మనము ఈజీగా ఎక్కిచ్చేసేయాలన్నమాట. ఈజీగా కుట్టేసేసుకోవాలి. చూడండి ఇలా ఇక్కడ కొద్దిగంతా ఎక్స్ట్రా క్లాత్ని తీసేసేయాలి. ఇలా
ఇలా ఎక్స్ట్రా కొద్దిగా వదిలేసి కుట్టేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ కూడా కొంచెం కొద్దిగా అంతా ఇలా వదిలేసి కుట్టేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ అనేది ఇట్లా లేసినట్టు కూర్చోదన్నమాట, నీట్గా కూర్చుంటుంది షోల్డర్ల మీద. చూడండి చూపిస్తాను. ఇలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా సేమ్ అట్లానే వచ్చేస్తుంది మనకి నీట్గా. చూడండి ఇటువైపు చెయ్యి మనం వేసుకునేటప్పుడు ఇది కూడా ఈ చేయి కచ్చకకి ఫిట్టింగ్ మార కచ్చక రెండు సేమ్ ఒకదానికొకటి ఇలా పెట్టేసేసుకోవాలి. మనకి రెండు సమానం వస్తున్నాయి. చూడండి ఇలా చక్కగా పెట్టేసేసుకొని ఇలా ఎక్స్ట్రా వస్తే తీసేసేయాలి. చూడండి మనకి ఇటువైపు కూడా ఎక్స్ట్రా వస్తే తీసేసుకోవాలి. చూడండి మనకి ఇక్కడ రెండు సమానం వచ్చినాయి అన్నమాట. మనకి ఏవి కూడా ఎక్కువ తక్కువలు రాలేవు. దీనిపైన డబల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి, ఎందుకంటే మనము హ్యాండ్స్కి రెండు కుట్లు వేసుకోవాలి ఎప్పుడైనా. చెయ్యి లూజ్ వచ్చేసి 10.5 ఉంది. 10.5ని సగం చేస్తే 5 మీద 1/4 ఇంచ్ వస్తుంది అనమాట. అది ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇట్లా మారకు పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ కొలుచుకున్న ఫిట్టింగ్ మారకు ఉంది కదా, దాని నుంచే వచ్చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ ఫిట్టింగ్ మారకు, తర్వాత బ్యాక్ ఫిట్టింగ్ మారకు ఒకదానిపైన ఒకటి ఇలా కరెక్ట్గా కలిసేటట్టు పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ ఇక్కడ రెండు సేమ్. చూడండి ఇలా సమానంగా పెట్టుకోవాలి. చూడండి మనకి ఇలా ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చూపిస్తాను. ఇక్కడ సైడ్కి డాట్ కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఉంటది కదా, ఇక్కడ సైడ్ డాట్, మనం ఈ సైడ్ డాట్ పెడితే కూడా మనకి చాలా బాగా వస్తుంది అనమాట. ఫిట్టింగ్ మనకి ఇక్కడ ఫ్రంట్కి చెస్ట్ కూడా చాలా మంచిగా నీట్గా కూర్చుంటుంది అనమాట. చూడండి మనకి ఎంత ఎక్కువ వస్తుందో అక్కడ అంత చూసుకొని ఇక్కడ మనము ఇలా మడత పెట్టుకొని ఇలా పెట్టుకొని దీనికి సమానంగా ఇలా పెట్టేసేసుకోవాలి. చూసుకోండి ఈ మారకి సేమ్ కలపాలి. చూడండి మనకి ఎక్కువైంది క్లాత్, ఇక్కడ ఫోల్డింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు ఇక్కడ సమానంగా రావాలన్నమాట. మనం ఇలా కుట్టేసుకున్నాక తర్వాత ఇక్కడ మనం ఫోల్డింగ్ చేసుకున్న క్లాత్ని కొంచెం ఇలా కుట్టు విప్పేయాలి కొద్దిగా అంతా. ఈ మడత ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మనం కుట్టి ఇప్పి దీన్ని డాట్ మోడల్లో పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి కరెక్ట్ పాయింట్ దగ్గరికి ఈ డాట్ మనకి ఉండాలన్నమాట. చూడండి మనం ఎంత మడత పెట్టుకున్నామో అంతే సైజులా వేసుకొని ఈ డాట్కి ఒక 1 ఇంచ్ వెనుకకి వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్నా కూడా మనకి ఇలా చాలా నీట్గా వస్తుంది అనమాట. మనకి ఇక్కడ కూడా కుచ్చులు ఏవి రావు, చాలా ఫిక్స్గా కూర్చుంటుంది అనమాట మనకి. చూడండి అలా. తర్వాత మనం ఇక్కడ కుట్టు తీసేసినాం కదా, మళ్ళీ ఒక కుట్టు దీనిపైననే ఎక్స్ట్రా దీనిపైననే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ కుట్టు అనేది విప్పేసినాం కదా, అది సమానం అయిపోతుంది అనమాట. మళ్ళీ ఒకటి చూడండి ఇలా కుట్టు పైననే వేసుకున్నాను. చూడండి ఇప్పుడు ఇక్కడ 1/4 ఇంచ్ స్టిచ్ మందం గ్యాప్ తోటి మనం ఎక్స్ట్రా స్టిచెస్ వేసుకోవాలన్నమాట అన్ని. చూడండి మనకి ఇలా చక్కగా వస్తుంది అనమాట కుట్టు. ఇలా చక్కగా వస్తేనే మనకి ఫిట్టింగ్ మార్క్ అనేది కరెక్ట్ వస్తుంది అనమాట. చూడండి
చూడండి ఎంత చక్కగా వచ్చినాయి కదా మనకి ఇక్కడ నుండి ఇక్కడ వరకు అట్లా చక్కగా వస్తే మనకి ఫిట్టింగ్ మార్క్ అనేది చాలా నీట్గా కూర్చుంటది, ఎక్కడ ముడతలు రానియదన్నమాట. చూడండి నేను 4 స్టిచెస్ వేస్తాను అన్నమాట, 3 ఎక్స్ట్రా స్టిచెస్ వేస్తాను. చూడండి మనకి ఇక్కడ ఎక్స్ట్రా అయింది, కట్ చేసుకొని 2 సమానం చేసేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా ఎక్స్ట్రా అయినది అంతా కట్ చేసేసుకోవాలి, రఫింగ్ అంతా. చూడండి ఇప్పుడు ఇట్లా నీట్గా ఉంటుంది అనమాట. చూడండి మనకు స్టిచ్ అనేది చాలా స్ట్రైట్గా వచ్చినాయి కదా 4. చూసుకోండి ఇట్లా 4 సమానంగా రావాలన్నమాట. మనకి ఇక్కడ కూడా సంకలో కూడా కరెక్ట్గా కలుస్తుంది మనకి. చూడండి ఒక్కటి కూడా ఎక్కువ తక్కువ రాదు, కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట సంక దగ్గర కూడా. చూసుకోండి ఇలా అటువైపు ఎలా వేసుకున్నామో ఇటువైపు కూడా సేమ్ అలానే వేసేసుకోవాలన్నమాట. చూడండి చాలా నీట్గా వచ్చింది కదా ఫినిషింగ్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.